ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరి సోదరులారా, మన వాక్య పాఠం మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 17 నుండి 25వ వచనం వరకు. పాఠం సావధానంగా వినండి. అప్పటి నుండి యేసు సువార్త ప్రకటిస్తూ అన్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, గనుక మారు మనస్సు పొందండి. బాప్తిస్మకుడైన యోహాను కూడా ఇదే నినాదంతో తన సేవను ప్రారంభించాడు. యేసు పరలోక రాజ్యం అంటున్నాడంటే ఆ రాజ్యానికి తానే రాజు అని ప్రకటిస్తున్నాడు. ఎవడైనా పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఆ వ్యక్తి పరలోక రాజైన యేసునందు విశ్వాసముంచాలి. పాపము నుండి పూర్తిగా వైదొలగాలి. ఈ భూమి అంతా ఒకానొక రోజు పరలోక రాజ్యములో భాగమైపోతుంది. దానినే పరలోక రాజ్యం అంటాము. ఆ రోజు అతి సమీపంలోనే ఉంది అని ప్రభువు ప్రకటిస్తున్నాడు. మారు మనస్సు పొందండి. మత్తయి ఈ సువార్తలో పరలోక రాజ్యానికి దేవుని రాజ్యానికి ఉన్న తేడాను విడమరిచి చూపాడు. పరలోక రాజ్యంలో దేవుని రాజ్యము భాగమై ఉంటుంది. పరలోక సామ్రాజ్యంలో దేవుని రాజ్యం ఒక భాగం. దేవుని రాజ్యం అంటే ఈ భూమి మీద ఉన్న సంఘం, అనగా విశ్వాసుల బృందం. వీరే దేవుని రాజ్యం. సంఘానికి పరలోక నిరీక్షణ ఉంది. ఇశ్రాయేలుకు భూలోక నిరీక్షణ. సంఘానికి గల పరలోక నిరీక్షణ ఏమిటి అంటారా? మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటాము అనే నిరీక్షణ. మరి ఇశ్రాయేలు భూలోక నిరీక్షణ ఏది? భూలోకంలోనే పరలోకాన్ని అనుభవించటం. సంఘానికి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వబడినవి. ఇశ్రాయేలు ప్రజలకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు. కొన్ని విషయాలలో మనము ఇశ్రాయేలు ప్రజల కంటే ధన్యులమనే చెప్పాలి. 18 నుండి 20వ వచనం వరకు యేసు ప్రభు తన సేవారంభంలో కొంతమందిని పిలుచుకున్నాడు. యేసు గలిలయ సముద్ర తీరాన నడుస్తూ ఉండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, ఈ ఇద్దరు సహోదరులు సముద్రములో వలలు వేయటం చూచాడు. వారు జాలరులు. ఆయన అన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుష్యులను పట్టే జాలరులనుగా చేస్తాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఈ వ్యక్తులను యేసు ప్రభువు 3 ప్రత్యేక సందర్భాలలో పిలిచాడు. అనగా 3 సార్లు యేసు వీరిని కలుసుకున్నాడు. మొదటిసారి యెరూషలేములో. యోహాను ఈ సువార్త రచయిత. ఈయన తన సువార్తలో మొదటి కలయికను పేర్కొన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుండి 42వ వచనం వరకు. మరునాడు మరల యోహాను అతని శిష్యులలో 2 నిలిచి ఉండగా అతడు నడుస్తున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించారు. యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించడము చూచి, మీరేమి వెతుకుతున్నారు అని వారిని అడుగగా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావు అని ఆయన్ను అడిగారు. రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం. వచ్చి చూడండి అన్నాడాయన. వారు వెళ్లి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన వద్ద బస చేశారు. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయింది. యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2 ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సీయాను కనుగొన్నాము అని ఆయనతో చెప్పి
యేసు వద్దకు అతణ్ణి తోడుకొని వచ్చాడు. మెస్సియా అనే మాటకు అభిషిక్తుడు అని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడతావు. కేఫా అనే మాటకు రాయి అని అర్థం. ఇప్పుడిక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తున్నది రెండో కలయిక. ఇది గలిలయ సముద్ర తీరాన జరిగింది. మొదటిసారి ఆయన వారిని సేవ కొరకై పిలువలేదు, వచ్చి చూడండి అన్నాడు. ఈ రెండవసారి ఆయన పిలిచి అన్నాడు, నా వెంబడి రండి. మూడోసారి వారిని అపొస్తలత్వానికి పిలిచాడు. మార్కు, లూకా సువార్తల్లో ఈ పిలుపు ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఇప్పుడు ఈ పిలుపును గురించి కొంత ధ్యానం చేతాము. యేసు గలిలయ సముద్ర తీరాన నడుస్తూ ఉండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అనే 2 సహోదరులు సముద్రములో వలవేయటము ఆయన చూచాడు. వారు జాలరులు. వారు తమ పనిలో ఉండగా యేసు ప్రభువు వారిని పిలిచాడు. యేసు ప్రభువు సోమరులను పిలవడు. దేవుని సేవలో సోమరులకు స్థానం ఉండదు. ఇక్కడ యేసు ప్రభు ఎలాంటి వ్యక్తులను పిలుస్తున్నాడు? వీరు సాధారణమైన వ్యక్తులు, జాలరులు. సమాజంలో గొప్ప స్థానం గలవారేమీ కారు. స్థిరాస్తి, చరాస్తి గలవారు కారు. ఆర్థికంగా ఆస్తిమంతులు కారు. అలాంటి వారినే ప్రభువు పిలిచాడు. నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుష్యులను పట్టే జాలరులనుగా చేస్తాను. ఇంతవరకు చేపలు పట్టే జాలరులు ఇక మీదట మనుషులను పడతారు. యేసు వారిని అలా చేస్తాడు. దీనులను, దరిద్రులను హెచ్చించి రాజులను చేస్తాడు. యేసు పిలుపు విన్నవారై వారు వెంటనే తమ వలలను ఎక్కడివక్కడే విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆయన వ్యక్తిత్వము, ఆయన పిలుపు వారిని ఆకర్షించాయి. ఎక్కడికి, ఎలాగా, ఏం పని చెయ్యాలి, దానికి జీతమెంత అనే ప్రశ్నలే లేవు. ఆయన పిలిచాడు. వారు అంతా విడిచిపెట్టి వెంటనే ఆయన వెంట వెళ్లారు. ప్రియ సోదరీ సోదరులారా, ప్రభు పిలుస్తున్నాడు. నిన్నే, మిమ్మల్నే పిలుస్తున్నాడు. వింటున్నారా? మిమ్మల్ని పిలుస్తున్నవాడు ఎంతైనా నమ్మదగినవాడు కాబట్టి మీ ప్రతి అవసరము తీరుస్తాడు. నీ స్వంత ఆలోచనలు, అభివృద్ధి వాంఛ మానేయాలి. ఆయన పిలిచాడు, నువ్వు వచ్చావు. నీ గురించి ఆయనే జాగ్రత్త తీసుకుంటాడు. విశ్వాసము, విధేయత నీకు ఉండాలే కాని ఆయన నీ ద్వారా చేయని అద్భుతమంటూ ఉండదు. మిమ్ములను ఆయన ఈ లోకంలో తలగా ఉంచుతాడు గాని తోకగా ఉంచడు. వినయ విధేయతలతో నీ సిలువనెత్తుకొని ఆయనను వెంబడించటమే నీవు చేయవలసింది. శిష్యత్వానికి నీవు చెల్లించాల్సిన వెల ఇదే. ఇది విత్తనాలు చల్లే సమయం. బీడు భూములు దున్నాలి, విత్తనాలు చల్లాలి, మంచి పంట పండించాలి. ప్రభు పిలుపు విని వచ్చిన వారు ధన్యులు. ప్రభు గలిలయ ఉత్తర ప్రాంతంలో ఉన్నాడు. అక్కడి నుండి మరికొన్ని స్థలాలకు వెడుతున్నాడు. ప్రభు కాలినడకనే ఆ ప్రదేశాలలో సంచరించాడు. ఆయన సహనాన్ని గమనించండి. విసుగు లేకుండా, విధి విరామము లేకుండా ఆయన ప్రయాణాలు చేశాడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి, ఆయన పని తుదముట్టించడానికి ఆయన ప్రయాణాలెన్నో చేశాడు. నశించే ఆత్మలను రక్షించడానికి, వెతకటానికి ఆయన ఎన్నెన్నో స్థలాలు సందర్శించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21, 22 వచనాలు. ఆయన అక్కడి నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అనే మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి వద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకుంటూ ఉండగా చూచి వారిని పిలిచాడు. వెంటనే వారు తమ దోనెను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. దోనెను విడిచిపెట్టడం అంత కష్టమేమీ కాదు, గాని తండ్రిని విడిచిపెట్టడం అంత సులభం కాదు. వారు తమ దోనెను మాత్రమే కాదు, తమ తండ్రిని కూడా విడిచిపెట్టి యేసును వెంబడించారు. ఈ సంఘటనలో మనము ఒక గొప్ప పాఠం నేర్చుకుంటున్నాము. దేవుడు నిన్ను తన సేవకు పిలిచాడు అంటే ఏమాత్రము ఆలస్యము చేయకుండా ఆయనను వెంబడించటము శ్రేయస్కరం.
ఇప్పటికి 4 యేసు ప్రభు శిష్యులయ్యారు. ఆయనను వెంబడించడానికి సిద్ధమయ్యారు. పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను. మత్తయి సువార్త 4:23 యేసు వారి సమాజ మందిరములలో బోధిస్తూ దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తూ ప్రజలలో ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరుస్తూ గలిలయ యందంతటా సంచరించాడు. ఇప్పుడు రెండోసారి యేసు ప్రభు గలిలయ ప్రాంతంలో పర్యటిస్తున్నాడు. 12 ఆయన మొదటిసారి చేసిన పర్యటన పేర్కొనబడింది. రెండోసారి ఆయన సమాజ మందిరాలలో బోధిస్తూ వచ్చాడు. పాత నిబంధనలో సమాజ మందిరాలు కనపడవు. పాత నిబంధనలో ఆరాధనకు యెరూషలేములో దేవాలయం మాత్రమే ఉండేది. దేవాలయము పాడైన తరువాత యూదులు దేవుణ్ణి ఆరాధించడానికై మందిరాలు నిర్మించుకున్నారు. వాటినే యూదులు సమాజ మందిరాలు అన్నారు. యూదులు ఎక్కడ ఉంటే అక్కడ ఈ సమాజ మందిరాలు ఉండేవి. యెరూషలేము దేవాలయం ఒక్కటే గాని సమాజ మందిరాలు చాలా వెలిశాయి. సమాజ మందిరం కార్యక్రమాలు నడిపించడానికి శాస్త్రులనేవారు, సమాజ మందిరానికి అధికారులు ఉండేవారు. యేసు ప్రభు ఈ సమాజ మందిరాలలో దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు. దేవుని రాజ్య సువార్త అంటే ఏమిటి? ఇది పాపక్షమాపణను గురించిన సువార్త. ఈ సువార్తను అంగీకరించిన వారెవరైనా దేవుని రాజ్యంలో చేర్చబడతారు, అనగా దేవుని సంఘంలో చేర్చబడతారు. రాజ్య సువార్త అనగా మరో అర్థం ఉంది. ఆయన రాజుగా 1000 ఏండ్ల ఏలుబడిలో రాబోతున్నాడు. ఈ ప్రకటన కూడా రాజ్య సువార్తే. యేసు తన రాజ్య సువార్తను బోధించాడు, రోగులను స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 4:24 ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించింది. నానావిధములైన రోగముల చేత, వేదనల చేత పీడించబడిన వ్యాధిగ్రస్తులందరూ, దయ్యము పట్టినవారు, చాంద్ర రోగులు, పక్షవాయువు గలవారు, వారు ఆయన వద్దకు తీసుకొని రాబడగా ఆయన వారిని స్వస్థపరిచాడు. అసంఖ్యాకులైన ప్రజలను ఆయన స్వస్థపరిచాడు. వివిధ రోగాలను, మానసిక రుగ్మతలను ఆయన నయం చేశాడు. ఆధ్యాత్మిక రోగాలను కూడా ఆయన తొలగించగలడు. యేసు శక్తిని ఎవ్వరూ శంకించకూడదు. ఆయనకు సర్వాధికారమున్నది. విరిగి నలిగిన మనసుతో ఆయనను సమీపించి ప్రార్థించు. నీ ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. ఆయన ఎప్పుడు ఎలాగా స్వస్థపరుస్తాడని కాదు, తప్పక ఏదో విధంగా స్వస్థపరుస్తాడు. స్వస్థత అనేది ఏ పద్ధతిలో జరిగినా అది యేసు ప్రభువు చేసిందే అని గ్రహించాలి. స్తుతించు. స్తుతిలో అపారమైన శక్తి నిక్షిప్తమై ఉంది. మత్తయి సువార్త 4:25 గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రదేశముల నుండి, యొర్దానుకు అవతలి నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. దెకపొలి జిల్లాలో 10 పట్టణాలున్నాయి. ఈ ప్రాంతం గలిలయకు ఈశాన్య దిశగా ఉంది. యొర్దాను నదికి తూర్పున ఉన్నది. పాలస్తీనా దేశములోని మిగతా పరగణాల నుంచి కూడా ప్రజలు వచ్చేవారు. యెరూషలేము నుండి కూడా వచ్చారు. యొర్దాను నదికి అవతల నుండి వచ్చారు. అనగా ఎంతో దూరము నుండి ప్రజలు ఆయన బోధ వినడానికి వచ్చారు, ఆయన్ను వెంబడించారు. సోదరీ సోదరులారా, నీవెంతో కాలం నుంచి ఆయన వాక్య ప్రబోధాలు వింటున్నావు. మరి ఆయనను వెంబడిస్తున్నావా? వింటున్నారా శ్రోతలు? ఆయన సువార్త ప్రకటిస్తూ సంచరించాడు. ఆయన బోధించాడు. యేసు పరమ బోధకుడు. బోధ అంటే ఆధ్యాత్మిక వాస్తవాలను, నిత్య సత్యాలను ప్రకటించటం. ప్రజల అజ్ఞానాన్ని పోగొట్టేదే యేసు బోధ. అది జ్ఞానోదయం. దేవుణ్ణి గురించిన సత్యము, వారెరుగని సత్యము వారికి బయలుపరిచాడు. అదే యేసు బోధ. దేవుని వాస్తవం ఊహ కాదు, కల్పన కాదు. గలిలయ సముద్ర తీరాన యేసు జాలరులను చూచాడు. వారిని సేవార్థమై పిలిచాడు. గలిలయ సముద్రం అంటే అది ఒక సరస్సు. జాలరులకు అక్కడ చేపలు బాగా దొరుకుతాయి. వల విసురుతారు.
చేపలు పడిన తరువాత వలను ఒడ్డుకు లాగుతారు. పేతురును అంద్రెయను యేసు చూచాడు. యాకోబు యోహాను అక్కడే ఉన్నారు. యేసు వారిని పిలిచాడు. వారు పండితులు కారు, పామరులు, ఆస్తిపాస్తులు గలవారు కారు, సామాన్యులు, గ్రామీణులు. యేసుకు కావలసింది అలాంటి వారే. తమను తాము ఆయనకు ఇచ్చివేసుకొని ఆయనను వెంబడించారు. చేపలు పట్టుకునే వృత్తిలో మంచి నైపుణ్యం గలవారు. అయితే ఇప్పుడు వారు లోకమనే సముద్రంలో మనుషులు అనే చేపలను పట్టబోతారు. యేసు వారిని తయారు చేస్తాడు. యోహాను సువార్త 14:12 ప్రభు అన్నాడు, నేను చేసేదంతా నా యందు విశ్వాసముంచేవాడు చేస్తాడు. వాటికంటే మరి గొప్పది కూడా చేస్తాడు. అంటే నేను వారి చేత చేయిస్తాను అని అర్థం. చేపలు పట్టేవారికి ఎంతో సహనం ఉండాలి. నిరుత్సాహపడకూడదు. ధైర్య సాహసాలు కావాలి. సమయస్ఫూర్తి కూడా ఉండాలి. అలాగే యేసును వెంబడించే వారికి ఈ లక్షణాలన్నీ ఉండాలి. బెస్తవాడు అలికిడి కాకుండా మౌనంగా పనిచేయాలి. అలాగే యేసు శిష్యులు ఆయన చాటున పనిచేయాలి. గలిలయ ప్రాంతంలో యేసు సరైన సమయంలో సేవ ప్రారంభించాడు. సమాజ మందిరాలలో యేసు ఎన్నోసార్లు మాట్లాడాడు. యెరూషలేము దేవాలయం బలులర్పించటానికి, సమాజ మందిరం ప్రజలకు వాక్యం నేర్పటానికి, బోధించటానికి ఉద్దేశించబడినవి. సమాజ మందిరాలు ఆ రోజుల్లో బోధనా కేంద్రాలుగా రూపొందాయి. ప్రార్థనలు జరుగుతాయి, లేఖనాలు చదువుతారు, ఆ తరువాత ప్రసంగం ఉంటుంది. యేసు సమాజ మందిరంలో పలుసార్లు ప్రసంగించాడు. ప్రసంగం తరువాత ఏమైనా ప్రశ్నలుంటే అడుగుతారు. యేసు ప్రసంగించడమే కాదు, రోగులను కూడా స్వస్థపరిచాడు. యెరూషలేములో, యూదయ ప్రదేశాలలో యేసు కీర్తి ప్రచురమైంది. యొర్దాను ప్రాంతీయులకు కూడా ఈ వార్త అందింది. అనగా యేసు పరిచర్య ఒక్క యూదులకే కాదు, అన్యుల మధ్యకు కూడా విస్తరించింది. ఈ విధంగా భూదిగంతాల వరకు యేసు సేవా ఫలితం విస్తరిస్తుందనటానికి ఇది సూచన. యేసు ప్రకటించింది రాజ్య సువార్త. మానవుల అజ్ఞానాన్ని, మూఢనమ్మకాన్ని పోగొట్టేది సువార్త. దేవుని సత్యాలను ప్రబోధించి వారి అసత్య సాంప్రదాయాలను ఎండగట్టేది సువార్త. ఉపదేశానికి, బోధకు కొంచెం తేడా ఉంది. సువార్తను బోధించాలి, దేవుని సత్యాలను వారికి ఉపదేశించాలి. ప్రజల అపోహలను తొలగించాలి, వారికి నేర్పాలి. మానవుల బాధను తొలగించాలి. మాటలలో బోధించాక వారి శారీరక రోగాల నుండి వారికి విడుదల కలిగించాడు, వారిని స్వస్థపరిచాడు. ఆయన బోధ క్రియారూపంలో స్వస్థతగా రుజువైంది. నోటితో సువార్తను మాట్లాడి చేతితో ప్రజల బాధను తొలగించాలి. సువార్త మాటలలో, క్రియలలో కూడా ప్రజలకెంతో మేలు చేకూరుస్తుంది. యేసు ప్రభువు మేలు చేస్తూ సంచరించాడు. బోధ ద్వారా అజ్ఞానం తొలగిపోతుంది. ఉపదేశం ద్వారా అపోహలు తొలగిపోతాయి. మన విశ్వాసమునకు హేతువు అడిగేవారికి సాత్వికంతో జవాబు చెప్పవలసిన బాధ్యత మనకుంది. ఈ పాఠం సారాంశం మననం చేసుకోండి. దేవుని రాజ్యం సమీపమై ఉంది. దేవుని రాజ్య ప్రవేశానికి ముందు మారు మనస్సు పొంది ఉండాలి. యేసు పిలుపు విని ఆయనను వెంబడించండి. యేసు పిలుపు విన్నవారు తమ వృత్తినే కాదు, తమ తల్లిదండ్రులను సైతం విడిచి ఆయన వెంట నడిచారు. అనగా ఆటంకాలుంటే వాటిని అధిగమించి వారు యేసు శిష్యులయ్యారు. యేసు మాటలు, చేతలు ఆయనే మెస్సియా అని రుజువు చేశాయి. దేవుడు చరిత్రలో తన చిత్తము ఏ విధంగా నెరవేరుస్తున్నాడో యూదా ప్రజలు స్వయంగా చూచారు. యేసు, ఆయన పిలిచిన వారు కలిసి ఎంతో గొప్ప సేవ చేస్తారు. మనం యేసు జతపనివారం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనమెన్నో చారిత్రక ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకున్నాము.
మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.